కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ సంబరం చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో విజయనగరం జిల్లా విజయనగరం కోట జంక్షన్ వద్ద కూడా అదే వాతావరణం కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు తలుచుకుంటూ చేయలేదంటూ ఏమీ లేదు. విద్యార్థులు వాళ్ళకి తమకు కావాల్సినటువంటి ఒక ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన కోరికలు ఎడితే ఇంతవరకు కూడా చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఈరోజు చెంపదెబ్బ అంటూ కూడా ఈరోజు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఆ నాయకులైతే కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి అంటే ఒకటి డివైఎఫ్ నాయకుడిగా యువత నాయకుడిగా ఏం చెప్తారేంటి? ఇప్పుడు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారో ఈరోజు ఇండియాలోనే మొట్టమొదటిసారి స్వతంత్ర ఉద్యమం తర్వాత గొప్ప విజయం సాధించిన రోజు. ఈరోజు యువత ఏకమైతే, విద్యార్థులు ఏకమైతే ఏదైనా చెయ్యొచ్చు అని దాని నిదర్శనం ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం. అలాగే ఏదైతే హోంమంత్రి శాఖ కానీ మోడీ కానీ ఈరోజు నిరుద్యోగులపై విద్యార్థులపై ఏదైతే లాఠీచార్జ్ చేసి ఖండించారో వాళ్ళు కూడా రాజీనామా చేయాలని, తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరిక చేస్తున్నాం. దీంతో నిరుద్యోగులందరూ కూడా విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలంటే ఒక స్టూడెంట్ నాయకుడు ఏం చెప్తారు? ఈరోజు దేశవ్యాప్తంగా 45 రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తుంటే ఇన్ని రోజులు బీజేపీ ఐటీ సెల్లు ఇది విద్యార్థుల ఉద్యమమే కాదు, ఇది అసాంఘిక శక్తుల ఉద్యమం అని చెప్పారు. మరి అదే అసాంఘిక శక్తులు చేసిన ఉద్యమానికి మీరు ఎలా తెరవంచారని అడుగుతున్నాం. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అంటే ఇది ఒక్క విద్యార్థుల విజయమే కాదు, ఈ దేశంలో ఉన్న కార్మిక, కర్షక, ఉపాధ్యాయ, విద్యార్థుల అందరి యొక్క విజయమని డివైఎఫ్ఐగా తెలియజెప్తా ఉన్నాం. ఖచ్చితంగా విద్యా రంగంలో చేసిన అవినీతికి బాధ్యత తీసుకొని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులపై లాఠీ విరగొట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసేంత వరకు, అలాగే విద్యారంగంలో అవినీతి కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసేంత వరకు, అలాగే ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ కుంభకోణంలో చనిపోయిన 24 మంది విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఒక ఎస్ఎఫ్ఐ నాయకుడిగా ఏం చెప్తారేంటి? ఈరోజు ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలేంటిది? ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ నాయకులు కానీ మా పార్టీలో మా ప్రభుత్వంలో రాజీనామాలు అనేవి ఉండవనేటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు రాజీనామా చేసేంత వరకు ఈ దేశంలో యువత పెద్ద ఎత్తున పోరాడి విజయం సాధించింది. దేశ చరిత్రలో జన్జట్ ఏదైతే ఈ యొక్క జనరేషన్ ఉందో ఈ జనరేషన్ చేసినటువంటి పోరాటం విజయం సాధించిందని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం మానేసి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలి. అదే తరుణంలో ఏదైతే ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో దాన్ని వెంటనే నెరవేర్చాలి. నూతన విద్యా విధానం ద్వారా విద్యను దూరం చేస్తున్నటువంటి ఎన్ఈపీని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మరిన్ని పోరాటాలకు నాంది పలుకుతూ ఉంది. దీనిలో యువత ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి, ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఏం చెప్తారు ఏంటి? ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపుతుంది రాజీనామా కూడా. మొన్నటి వరకు కాక్రోచ్ ఒకవైపు, స్టూడెంట్స్ ఒకవైపు చేసినటువంటి ధర్నాలు అయితే అంతా కూడా ఒక అట్టుడికి పోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు ఈ యొక్క నిర్ణయం ఎలా చూడాలి ఏంటిది? విద్యార్థులందరికీ కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఏఐఎస్ తరఫున శుభాకాంక్షలు, ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా యువత ఈరోజు తిరుగుబాటు చేశారు. నీట్ పేపర్ పరీక్ష లీకేజీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకోవాలి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సాగిన పోరాటంలో ఇది విజయం సాధించాం. అలాగే ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ వల్ల చీకటి నింపాయో వాళ్ళ కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అలాగే విద్యార్థులపై లాఠీ దులిపిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రుణారీలు సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏవైతే కారు కోతలు కూర్చారో అవి వెనక్కి తీసుకోవాలి. విద్యార్థుల ఉద్యమానికి మీరు తలొగ్గి మీరు కూడా ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపైన మీరు కూడా రాజీనామా చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో చూసాం కదా, ఈరోజు విద్యార్థి సంఘాలు అయితే మాత్రం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇంకా ఈరోజు వాళ్ళు ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే కాదు, ఏదైతే ఆ చనిపోయినటువంటి విద్యార్థుల యొక్క కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం అయితే చెల్లించాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా ఇదంతా కూడా ఒక అసాంఘిక శక్తులు అయితే చేస్తున్నాయని చెప్తూ ఉన్నారు. దీనికి ఎలా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తల ఉంచిందో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి బదులు ఇవ్వాలంటే కూడా చెప్తూ ఉన్నారు. విద్యార్థులు చేసినటువంటి పోరాటాలు ఏవి కూడా వాళ్ళ యొక్క మంచి కోరే చేస్తాయో తప్ప కానీ చెడు కోరి చేయవంటూ కూడా మరొక వైపు ప్రభుత్వాలకు హిత పలుకుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. దీని పట్ల ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ దీనికి ఇది యొక్క ఏదైతే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ ఈరోజు రాజీనామా చేయడం కూడా
పూర్తి స్థాయిలో అంగీకరించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇలాంటి చర్యలకైతే ఎవరైతే పాల్పడుతారో వాళ్ళకైతే తగిన బుద్ధి చెప్పాలంటే కూడా మరోవైపు ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం జిల్లా నుంచి.